కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ మేరకు ఆయన ఈ రోజు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అంబటి రాంబాబు అన్నారు. మీ రెడ్ బుక్లకి ఈ రాంబాబు భయపడడు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అంబటి అభినందన పెట్టారు. నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా? రాంబాబు గారు మీరు జైల్లో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపటానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా. ఎందుకంటే దూషించానని ఎవరైనా అనుకుంటారు, పొరపాటు నోరు జారానని వెంటనే గంటల వ్యవధిలోనే నేను క్షమాపణ చెప్పేశా. అయినా నన్ను జైలుకు పంపారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఆఫీసు మీద దాడి చేశారు. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత దారుణమైన దాడి జరగలేదు. చరిత్ర చూసుకోండి. తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, జనసేన వారికి కూడా చెప్తున్నా, ఒకసారి వెరిఫై చేసుకోండి. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరాళ నృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడాల, సహకరించారు. పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేశారు, పరుగులు తీసుకొచ్చి గోడలు పగలగొట్టారు, నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒకటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ జరగలేదు, నిజంగా భారతదేశంలో కూడా జరగలేదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎందుకు చేశారు ఇది? నేనేం చేశానని చేశారు? ఒక బూత్ తిట్టానని అనుకోని కాసేపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కార్లు పగలగొట్టి ధ్వంసం చేసిన వారికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దిస్ ఈజ్ ద సిస్టమ్, పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉంది. జైల్లో పెట్టి పోలీస్ లాకప్లో వీళ్ళ దుంప దగ్గర కొట్టడానికి ప్రయత్నం చేశారు, కాళ్ళు బగలు తీశారు, ఏదేదో చేశారు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టారు. అంటే రాకూడదు, లోపలేటి పెట్టాలని. ఎందుకు అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అని అన్నందుక, లేదు సంక్రాంతికి ఒక చక్కని పాట రాజకీయ పార్టీ పాట రాసి డ్యాన్స్ చేసినందుక, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు, వింటున్నావా చంద్రబాబు, చెబుతున్నాడు ఈ రాంబాబు అన్నందుకు పెట్టావు రావులా. నువ్వు రావులు పెడితే భయపడతాడా అంబటి రాంబాబు? వీళ్ళందరూ ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను, భయపడను. ఇంకొకటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దానికి దేనికి భయపడను, నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనం చేస్తున్నా. ఇవాళ ఏం జరుగుతుంది? నా మీద దాడి చేసిన వారి మీద కేసులు లేవు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసు వారి మీద యాక్షన్ లేదు. వదిలేస్తామా? న్యాయ పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేశాం. నన్ను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు
కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఇద్దరు సిఐల్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం ఉంటే, అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా? చేశారా? వాళ్ళకి మెడల్ ఇచ్చేటట్టు ఉన్నారు, చేసేటట్టుగా లేరు. దీని మీద న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాను. రాష్ట్ర వ్యాపితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పోరాటం కూడా చేస్తాను. ఈ రాంబాబు వదిలిపెట్టడు, ఈ రాంబాబు తగ్గడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని కక్ష సాధింపులు తప్ప ఏమైంది మీ అడ్మినిస్ట్రేషన్? అసలు పండిన పంటకు అసలు గిట్టుబాటు ధర ఉందా ఎక్కడైనా సరే? ఒడ్లు కొనేవాళ్ళు ఉన్నారా? పండిన పంట కొనేవాళ్ళు ఉన్నారా? మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపులే తప్ప మరొకటి లేదు. అమ్మడి రాంబాబు నోరు మెదుపుతున్నాడు, అమ్మడి రాంబాబు మీద కక్ష సాధిద్దాం, లేకపోతే మరొకళ్ళు నోరు మెదుపుతున్నారు, వాళ్ళ మీద కక్ష సాధింపు చేద్దామని. ఇవన్నీ ఏమవుతాయి? చివరికి మీకు సెల్ఫ్ గోల్ అయ్యి మీకు మీ పతనానికి దారితీస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కాకినాడ నుంచి డిమాండ్ చేస్తున్నా, నా మీద కేసులు పెట్టారు, లోపల పెట్టారు, ఐ కెన్ ఫేస్ ఇట్ ఇన్ ది కోర్ట్. కానీ నా ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. మీకు బుద్ధి ఉంటే పోలీసులు ఎవరైతే నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారో వారిని సస్పెండ్ చేసి విచారణ జరపండి. మీకు చిత్తశుద్ధి ఉంటే. మీకు చిత్తశుద్ధి లేకపోతే న్యాయస్థానాల ద్వారా ఇవి జరిగేటట్టు చూస్తాం. న్యాయస్థానాల్లో లాంగ్ ప్రొసీజర్ జరిగితే 3 సంవత్సరాలు దాటితే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా నేను స్పష్టంగా చెప్పలేదు. నేను కిర్లంపూడి వెళ్ళాను, నేను రాజమండ్రి వెళ్ళాను, మొన్న ద్వారకా తిరుమల వెళ్ళాను, ఇవాళ కాకినాడ మన కన్నబాబు గారి దగ్గరికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో కసి పెరిగింది. పరిపాలన గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకొని సంచులు డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాదులో దాచుకోవటం తప్ప రెండో పనే లేదు వాళ్ళకి. అడ్మిషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. రైతులు సర్వనాశనం అయిపోయే దశకు తీసుకువెళ్ళారు. అలాంటి పరిపాలన ఇక మనకు వద్దు అని 2 సంవత్సరాల్లోనే ప్రజలు నిర్ణయించుకున్నారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కాకపోతే మీరు చూడండి, లోకల్